తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో డ్రగ్స్ కలకలం రేపింది. ఒడిశా నుంచి వచ్చిన ఓ విద్యార్థి 20 గంజాయి ప్యాకెట్లను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ రమ్యశ్రీ మీడియా వివరాలను వెల్లడించారు. ఇవంతా చూసేది రిజిస్టార్ కదా, అడ్మినిస్ట్రేటివ్ ఇది. నేను ఒక విషయం చెప్తాను, మా స్టూడెంట్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తుంటారు, ఇది మీకు అందరికీ తెలుసు. మాకు నిన్న మధ్యాహ్నానికి ఏదో కొంచెం మా చీఫ్ వార్డెన్ ఇక్కడికి తీసుకొచ్చాడు. దానికి ఒక కమిటీ ఉంది, కమిటీకి మేము రిఫర్ చేసాం. కమిటీ మీటింగ్ అవుతోంది, అది వెంటనే చేస్తే వాళ్ళని తీసేస్తాం. ఇది పరిస్థితి. అదే ఏం జరిగింది నేను చెప్పాగా, నిన్న మధ్యాహ్నం మాకు చీఫ్ వార్డెన్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు వెంటనే అదే ఆ రిపోర్ట్ దానికి యాంటీ డ్రగ్ కమిటీకి మేము రిఫర్ చేసాం. అది వాళ్ళ పొద్దు నుంచి జరుగుతుంది. ఏ హాస్టల్ అని చీఫ్ వార్డెన్ పిల్లలకు కావాల్సినటువంటి గైడెన్స్ కానీ, ఇంతకుముందు గైడెన్స్ కానీ కోచింగ్ గైడెన్స్ సెల్స్ మేము కండక్ట్ చేసాం. దానిలో భాగంగానే పిల్లల యొక్క చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరిగిందండి. దానిలో భాగంగానే ప్రతి హాస్టల్ విజిట్ చేస్తున్నాం. ప్రతి హాస్టల్ విజిట్ చేస్తుంటే కొంతమంది పిల్లలు అటెండ్ కావట్లేదు అని మా నోటీస్కి వచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళు తిని ఉంటున్నారా, అర్థం కావట్లేదా అనేటువంటి విషయంలో నిన్న చూచాక మాకు ఒక విషయం తెలిసింది. బయట టాక్ ఏంటంటే అనుకుంటున్నారా లేకపోతే ఏదో మాకైతే నీతిమిద్దంగా తెలియలేదు, ఇక్కడ ఏదో కొంత డ్రగ్స్ ఏదో జరుగుతుంది అన్నట్టు మా నోటీస్కి వచ్చింది. వెంటనే నేను అలర్ట్ చేసి మా డిప్యూటీ వార్డెన్స్ అందరితోటి కూడా మీటింగ్ కండక్ట్ చేసాం. మీటింగ్ కండక్ట్ చేసి ఎవరైతే సస్పెక్టెడ్ అనుకుంటున్నారో వాళ్ళని పిలిచాం అన్నట్టు మెంబర్స్ని. వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎటువంటిది తెలియదు సార్ అని వాళ్ళు అన్నారు. కానీ మేమేమంటే మా హైర్ అథారిటీస్ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారికి, సార్ వాళ్ళేమో మాకు ఏది తెలియదు అంటున్నారు, బయట ఇలా టాక్స్ ఉన్నాయి, దీని మీద మనం హై పవర్ కమిటీ మీటింగ్ పెట్టుకొని దాన్ని నిజ నిర్ధారణ చేసి ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే మనం తెలియజేసి మీ అధికారులు మీ ఇష్టం, మీరు ఏమని చేయండి సార్ అని వీసీ గారి నోటీస్కి తీసుకురావడం జరిగింది. డ్రగ్స్ అనేటువంటిది చాలా విధంగా 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ ఒప్పుకున్నాడు. కాబట్టి వీసీ గారిని అడిగితే ఏమంటున్నారు, ఇప్పుడు చర్యలు పడుతున్నామంటున్నారు. 6 నెలల నుంచి చర్యలు చేపట్టకుండా ఈ రోజు చేపడితే పలు విద్యార్థులు కూడా డ్రగ్స్కి బానిసై ఉన్నారు. ఈ రోజు కనీసం 20 మంది అయ్యారని చెప్పి ఇప్పుడు మాకు తెలిసింది. విద్యార్థుల పరిషత్కి ఏబీవీపీ తరఫున వెళ్ళి అడిగితే ఆయన సమాధానం ఏంటంటే 6 నెలలు జరుగుతుంది, మేము ఎక్కడ అమ్ముతున్నారని ఆయనకు కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఈ రోజు కూడా పరిష్కారానికి చేయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మేము ఈ రోజు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నాడు విద్యార్థుల పరిషత్కి. ఈ విధంగా జరుగుతుంది విద్యాపీఠంలో. అసలు విద్యాపీఠంలో ఎందుకు ఈ విధంగా డ్రగ్స్కి ఏ విధంగా బానిస అవుతున్నారు? సెక్యూరిటీ లోపం వల్ల, హాస్టల్ యొక్క వార్డెన్ లోపం వల్ల, అదేవిధంగా హాస్టల్లో తనిఖీలు లేకపోవడం వల్ల అని చెప్పి విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తే ఈరోజు అంటున్నారు మీరే వెళ్ళి దగ్గరుండి చెక్ చేయండి అని చెప్పి విద్యార్థులు పంపిస్తున్నారు. 6 నెలల నుంచి జరుగుతుందని చెప్పి వీసీ స్వయంగా ఒప్పుకున్నాడు. డ్రగ్స్ వాడినటువంటి అబ్బాయి ఆంజనేయులు అలియాస్ దానియాల్, అదేవిధంగా ఒడిశా నుంచి వచ్చినటువంటి శతపతి అనేటువంటి విద్యార్థి ద్వారా ఈరోజు విద్యాపీఠంలో వెలుగులోకి వచ్చింది. ఈ విద్యాపీఠంలో ఉన్నారు వాళ్ళు, ఏం జరుగుతుందని చెప్పి విద్యార్థులకు ఎవరికీ తెలియకుండా, అసలు ఏ మీడియాకి తెలియకుండా, ఏ ఒక కంప్లైంట్ లేకుండా 6 నెలల నుంచి డ్రగ్స్ అనేది వాడుతున్నారని చెప్పి ఆయనే చెప్తున్నాడు విద్యార్థులకి. వీసీగా ఈ విధంగా చెప్పడం అనేది దౌర్భాగ్యం. ఒక సంస్కృత విద్యాపీఠంలో 6 నెలల నుంచి డ్రగ్స్ వాడుతున్నారని చెప్పి చెప్తున్నటువంటి వీసీ ఈరోజు దాష్టీకరణం, ఇది ఏబీవీపీ ఖండిస్తుందని చెప్పి ఈరోజు మీడియా ముందు తెలియజేస్తున్నా. ఆంజనేయులు అనే పిల్లవాడు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఏమంటే స్టూడెంట్స్ ఎవరంటే ఎట్లా చెప్తారు? అది ఎక్కడ తెలియదండి, నాకు తెలియదు. హాస్టల్ చదువుకుంటారండి ఎవరెవరు ఏ ఊరు. ఇప్పుడే అండి యాంటీ డ్రగ్ కమిటీ మీట్ అవుతా ఉంది, మాట్లాడుతూ ఉన్నాము. అసలు ఏం జరుగుతుందని ఆ పిల్లల్ని ఇద్దరిని పిలిచి ఈరోజు మార్నింగ్ 11 నుండి అడుగుతున్నాము. నాకు ఎలా ఫోన్స్ వచ్చాయి, అవి తెలిసేదాకా ఎందుకు అని
అసలు అది ఇంకా పూర్తి కాలేదు. ఈ లోపల మీరు వచ్చి మేము వాళ్ళని ఇంట్రాగేట్ చేసే లోపల మీరు మమ్మల్ని వచ్చి ఇంట్రాగేట్ చేస్తారు. పోలీసులకు సమాచారం ఇచ్చారా మేడం? లేదు లేదు అంతే కమిటీ ఇంతవరకు అది ఫైనలైజ్ కాలేదు కదండి. నిన్న మధ్యాహ్నం 3:30కి అట్లా తెలిసింది. ఆ అబ్బాయి సెల్ తీసి పెట్టుకున్నా, నేను పెట్టుకొని వాళ్ళ అన్నని పిలిపించాము, మాట్లాడుతూ ఉన్నాము. ఇంత ప్యాకెట్లండి, ఇంత ప్యాకెట్లండి. ఇప్పుడు ఒకవేళ మీరు వచ్చి ఏదైనా ప్యాకెట్ తీసుకుపోయినా మేము ఎట్లా గమనిస్తాం? లేదండి, నాకు తెలిసి లేదు.